ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपत्तुश्च शरीरे मे रोमहर्षश्च जायते. నమస్తే అండి. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు సేనల మధ్య నిలబడి అర్జునుడు అటువైపు వాళ్ళను ఇటువైపు వాళ్ళను చూస్తూ ఎలాంటి భావనలకు లోనయ్యాడు అని ఈ శ్లోకం నుండి మనం తెలుసుకోవచ్చండి. అంటే అటువైపు వాళ్ళను ఇటువైపు వాళ్ళను చూసి ఎలా ఫీల్ అయ్యాడు అనేది ఈ శ్లోకం నుండి మనం తెలుసుకోవచ్చండి. ఫీల్ అవ్వడం అంటే ఇక్కడ తను బలహీనుడై ఫీల్ అవ్వలేదండి. అందరూ నా వాళ్ళే, ఎవరితో నేను యుద్ధం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని కరుణామయుడై అతను ఫీల్ అయ్యాడండి. అతను అంటే ఇక్కడ అర్జునుడు. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. సీదంతి కంపిస్తున్నాయి, మమ నా యొక్క, గాత్రాని దేహాంగాలు, ముఖం నోరు, చ కూడా, పరిశుష్యతి ఎండిపోతున్నది, వేపథు దేహము కంపించడము, చ కూడా, శరీరే శరీరంపై, మే నా యొక్క, రోమహర్ష రోమాంచము, చ కూడా, జాయతే కలుగుతున్నది. అంటే అంతటి యుద్ధోత్సాహంతో తన ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి అర్జునుని యొక్క దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది, తన శరీరమంతా కంపిస్తూ తనకు రోమాంచితమవుతుంది అని చెప్పేసి అర్జునుడు అక్కడ శ్రీకృష్ణునితో చెప్పాడంటండి. అంటే ఆ విధంగా అర్జునుడు ఫీల్ అయ్యాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. If you like this, please subscribe and support us. Thank you.